కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో మాట ఇచ్చి మాట తప్పారన్నారు. 42% రిజర్వేషన్ లో 20% ముస్లింలకు ఇవ్వాలంటూ కూడా నిర్ణయించిందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తప్ప బీసీలకు ఏనాడు కాంగ్రెస్ అండగా లేదన్నారు డీకే అరుణ. 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని కూడా ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ ను బీజేపీ అడ్డుకుంటుందని, ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు డీకే అరుణ. బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేక ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నికలు జరపలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు నిలిచిపోయేటటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఏర్పడింది. సో కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో ఎప్పటి నుంచో కూడా వీళ్ళకు బీసీలకు వ్యతిరేకమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా